హలో గాయ్స్, హ్యాపీ వినాయక చవితి. అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నా. అండ్ ఈ ఇయర్ అయితే కొత్తగా యూట్యూబ్లో చూసి ఇలా గరికతో అయితే డెకరేట్ చేసాము. ఈ ఇయర్ దీనిపైన వినాయకుడిని పెడదాం అనుకున్నాం. అండ్ ముందు చూపించిన తమలపాకుల వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో పెట్టామన్నమాట. అండ్ మా దగ్గర ఉన్న దండలతో అండ్ నిన్న కొన్న కొన్ని ఐటమ్స్తో ఇలా అయితే డెకరేట్ చేసాము. మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నిన్న మేము ఈ బ్లూ అండ్ గోల్డ్ హ్యాంగింగ్స్ అయితే కొన్నాము. సో ఇదైతే ఇలా పాలీకి డెకరేట్ చేసాము, తాడు కనిపించకుండా. అండ్ ఈ పాలి కట్టడానికి అయితే చాలా టైం పట్టింది. వినాయకుడిని అయితే ఇలా దీని మీద పెడదామని డిసైడ్ అయ్యాం. సో వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి సో గరికతో చేద్దామని చెప్పి ఈసారి ఇలా కొత్తగా పెట్టాము. సో ఎవ్రీ ఇయర్ ఒక్కటే రొటీన్గా కాకుండా ఏదో ఒక్కటి కొంచెమైనా కొత్తగా ఉండాలని నాకు అనిపిస్తుంది. సో ఈ ఇయర్ అయితే ఇలా ప్లాన్ చేసాం. సో మా వినాయకుడు సో వెనక వచ్చేసి ఫస్ట్ చేసిన తమలపాకులతో వినాయకుడిని వెనక వాల్కి పెట్టాము, వాల్ డెకర్ లాగా. సో ఫైనల్లీ వినాయకుడికి మొత్తం డెకరేట్ చేసేసరికి ఇలా ఉన్నారు క్యూట్గా. మీకు ఎలా అనిపించింది? సో అనుకున్నట్టు వినాయక చవితి అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ వినాయక చవితి ఎలా జరిగింది? అండ్ ఇంకా వినాయక నిమజ్జనం వీడియో నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. చాలా రష్ అయితే ఉన్నారు. వినాయక చవితి అనుకుంటూనే అప్పుడే ఫెస్టివల్ కూడా అయిపోయింది. తెలియకుండా 8 months అయిపోయాయి ఇయర్లో. So waiting for the next festival. So don't forget to subscribe our channel. Video nachite please do like. Thank you so much for watching guys. See you in the next video. Bye bye.